ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో మరో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే వైద్య శాఖ వర్గాలైతే RF.5 వేరియంట్ తో అంత పెద్ద ఇబ్బంది లేదని చెప్తూ వస్తున్నాయి. కాకపోతే ఓవైపు వైరస్ ఒక విధంగా పెరుగుతూ వస్తుందని చెప్పొచ్చు. వైరస్ బాధితుల్లో వైఎస్ఆర్ జిల్లాలో 3, కాకినాడలో 1 మృత్యువాత చెందారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కు చెందినటువంటి కేసులు నమోదవుతూ ఉన్నాయి. అయితే ఒమిక్రాన్ RF.5 తీవ్రమైన వైరస్ కానప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి మాట. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇవాళ గనక చూసుకుంటే 32 కేసులు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న వేళ అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఓవైపు డాక్టర్స్ చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతంలో రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి కేసులు ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కు చెందినవి అని చెప్పేసి పూణే వైరాలజీ ల్యాబ్ లో నిర్వహించినటువంటి ఒక పరీక్షల్లో తేలింది. అయితే ఈ నేపథ్యంలో జ్వరం గాని, దగ్గు, జలుబు, ముక్కు కారడంతో పాటు గొంతు నొప్పి, అలాగే గొంతులో గరగర, బాడీ పెయిన్స్, హెడేక్, నీరసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నటువంటి మాట. జ్వరం, దగ్గు 2-3 రోజులైనా తగ్గకపోతే వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలని చెప్పేసి సూచిస్తున్నారు. సాధారణంగా ఒమిక్రాన్ వేరియంట్ లో వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుందని, రాష్ట్రంలో ఈ వైరస్ సోకిన 4 మృత్యువాత పడడంతో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. అయితే ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటే కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిపై కూడా తీవ్ర ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇలా రక్తపోటు గాని, షుగర్ వ్యాధులు గాని, గుండె జబ్బులు, కిడ్నీ, కాలేయ సమస్యలు గాని, ఆస్తమా, COPD వంటి శ్వాసకోశలు సమస్యలు ఉన్నవారు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళ మీద ప్రభావం ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది. అలాగే 60 ఏళ్లు పైబడినటువంటి వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే చిన్న పిల్లలు కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి తల్లిదండ్రులు. అయితే క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారు గాని, HIV బాధితులకు వైరస్ సోకితే తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని చెప్తున్నారు వైద్యులు. అలాగే గర్భిణీలు, అలాగే చిన్న పిల్లలు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వైద్య శాఖ వివరాల ప్రకారం కనుక చూసుకుంటే ఇప్పటి వరకు గత నెల నుంచి 26 నుంచి రాష్ట్రంలో మొత్తం 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే విశాఖ జిల్లాలో 3 కొత్త కేసులు నమోదైనట్లు కూడా వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. వైరస్ బాధితులు వైఎస్ఆర్ జిల్లాలో 3, కాకినాడలో 1 ఇప్పటికే మృత్యువాత పడ్డారు. అయితే ఒమిక్రాన్ RF.5 వేరియంట్ అనేది ఇది ఒక తీవ్రమైన వైరస్ కాదు, కరోనా లాగా ప్రభావితం చెయ్యదు, కరోనా చూపించినంత ఎక్కువ ఇంపాక్ట్ ఈ వేరియంట్ పైన ఉండదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ముందస్తుగా జాగ్రత్తలు వహించాలి. అనుమానిత లక్షణాలు గనక ఉన్నవారు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ పాటిస్తే మరీ మంచిది. ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరించి, మిగిలిన కుటుంబ సభ్యులకైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిదని చెప్తున్నారు. కుటుంబం అంతా కలిసి ఏసీల్లో నిద్రించకూడదు. అలా చేస్తే వైరస్ ఇతరులకు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ తీసుకునే ఫుడ్ కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ఫుడ్డే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా మాస్క్ ధరించాలి. ఎవరికైనా కూడా మాస్క్ ధరించకుండా ఎక్కడికి వెళ్లకుండా ఉండే విధంగా చూసుకోండి. చేతులు కూడా తరచూ శుభ్రం చేసుకునే ఉండండి అని చెప్పేసి వైద్యులైతే సూచిస్తున్నటువంటి మాట. అయితే ఇది కరోనా అంతా ప్రభావితం చేయనప్పటికీ కూడాను ఈ వేరియంట్ కూడా ఒక రకంగా ప్రమాదమైందే కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్నటువంటి మాట. అయితే ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రియాక్ట్ అయింది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, తగిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి పాటిస్తే సరిపోతుందని చెప్పేసి భరోసా ఇచ్చింది. అయితే ఒమిక్రాన్ రకాలు సాధారణంగా వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే జలుబు గాని, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఇవి ఎక్కువగా కలిగి ఉంటాయని చెప్పింది. అయితే దగ్గు, ఒళ్ళు నొప్పులు, ఫీవర్ ఎంతకీ కూడా తగ్గకపోతే ఒకవేళ మీరు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా 2-3 రోజులల్లా మీకు వచ్చినటువంటి వ్యాధి కనుక తగ్గకపోతే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి. ఒకసారి టెస్ట్లు కూడా చేపించుకోండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళతోనైనా సరే మాస్కులు పెట్టి ధరించండి. ఒకవేళ అట్లాంటి లక్షణాలు మీలో ఉన్నాయని తెలిస్తే, ఎక్కువగా ఏసీలో నిద్రిస్తూ ఉంటారు ఫ్యామిలీ అంతా కలిసి కూడా. ఒకవేళ మీకు ఆరోగ్య పరిస్థితి క్షీణించి గాని, ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా గాని ఉంటే, ఒకవేళ జలుబు గాని, హెడేక్ గాని, ఒంటి నొప్పులు గాని, ఫీవర్ గాని 2-3 రోజుల వరకు కూడా తగ్గకపోతే చాలా కేర్ఫుల్ గా
ఉండాలి, ఏసీలో అందరూ కలిసి నిద్రించకూడదు. ఒకవేళ అలా గనక జరిగితే వ్యాప్తి ఎక్కువగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే సూచనలు చేస్తోంది. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఇంకెక్కువగా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. అయితే ఒక ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయని ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. సో మొత్తానికైతే జూలై 1 నుంచి 16 తేదీ మధ్య మొత్తంగా 339 కేసులు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. అటు కేరళలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, తమిళనాడులో, ఢిల్లీలో, అండమాన్ లో, రాజస్థాన్ లో అన్ని ప్లేసెస్ లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. సో మొత్తంగా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే రాష్ట్రంలో 32 కేసులు నమోదయ్యాయి. ఎస్పెషల్లీ విశాఖ జిల్లాలో 3 కొత్త కేసులు కూడా వచ్చాయి. సో వైద్య శాఖ వర్గాలు ఏం వెల్లడి చేస్తున్నాయంటే ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది. 2022 సంవత్సరంలో మనము కరోనాని చూసాం. ఆ పాండమిక్ ఇయర్ అంతా కూడా ఎలా గడిచిందో అందరికి తెలుసు. సో కరోనా కూడా అది వ్యాప్తి అంతటా చెందకుండా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే సూచిస్తున్నటువంటి మాట.